Hi guys, నా పేరు ఇమ్రాన్ and you're watching Star Data Labs YouTube channel. Guys, ఈ వీడియోలో మనం కస్టమ్ ఫాంట్ ఇన్ పవర్ BI అంటే ఏంటో తెలుసుకుందాం, ఓకేనా? సో about custom font in Power BI. Generally, Power BI has very limited number of text fonts. As per the business requirement, sometimes we have to use custom font. So then we have to go for custom font. అంటే మీనింగ్ ఏం లేదు గైస్, కొన్ని టైమ్స్ కస్టమ్ ఫాంట్కి వెళ్ళాల్సి వస్తుంది బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం. సో అది ఎలా చూస్ చేయాలో పవర్ BIలో మనం చూద్దాం, ఓకేనా? మీరు ఒకసారి పవర్ BI డెస్క్టాప్ ఓపెన్ చేస్తే ఎనీ టెక్స్ట్ బాక్స్ యాడ్ చేయండి. టెక్స్ట్ బాక్స్ యాడ్ చేస్తే కనుక లైక్ ఎగ్జాంపుల్ హలో పవర్ BI అని రాస్తానండి, ఓకేనా? దీని కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేద్దాం, ఓకే 36, ఓకే. సో దీన్ని కొంచెం డ్రాగ్ చేద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఇది ఫాంట్ అనమాట. ఈ ఫాంట్స్ మనకి చాలా తక్కువ ఉన్నాయి పవర్ BIలో. హార్డ్లీ ఒక 20 ఉంటాయేమో, 1 2 3 4 5 6 ఓవరాల్ ఒక 20-25 ఉంటాయేమో హార్డ్లీ. ఇక్కడ మీరు చూసే చాలా లిమిటెడ్ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మీరు MS వర్డ్కి రండి, ఓకేనా? అంటే రెండు మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్సే కదా, MS వర్డ్కి రండి. ఇక్కడ మనం చూడండి ఫాంట్స్ ఎన్ని ఉంటాయి చూడండి, చాలా ఉంటాయి మనకి. చాలా ఫాంట్స్ ఉన్నాయి. వెన్ కంపేర్ టు పవర్ BI మనకి MS వర్డ్లో చాలా ఫాంట్స్ కనిపిస్తాయి. బట్ మన రిక్వైర్మెంట్ ఏంటంటే సో ఇలా రావాలండి, ఓకేనా? సో ఇక్కడ మనకి ఇలా వచ్చింది కదా, ఇలా ఉంది. ఇది సంథింగ్ ఈ ఫాంట్లో ఉంది, బట్ మనకి ఇలా రావాలి. ఈ పేపరైస్ అనే ఫార్మాట్లో మనకి రావాలి. బట్ ఇది ఉందా లేదో చూద్దాం మనం, ఓకేనా? పవర్ BIలో జస్ట్ సెర్చ్ ఫర్ PAPYRAS. సో అసలు P అనే నేమ్ మీద ఏమీ లేదు ఇక్కడ, ఓకేనా? చూడండి ఎక్కడ ఏమీ లేదు. సో మన బిజినెస్ రిక్వైర్మెంట్ ఈ ఫార్మాట్లో రావాలి, యూనో దిస్ ఫార్మాట్ షుడ్ బి కమ్ ఇన్ పవర్ BI, బట్ లేదు. సో దాన్ని ఎలా అచీవ్ చేయాలనేది ఈ వీడియోలో మనం చేస్తున్నాం, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే అండి, ఓకేనా, ఫైల్ హోమ్లోకి వెళ్ళండి, వ్యూలోకి వెళ్ళండి, ఓకేనా? ఇన్సర్ట్, ఓకే, ఇక్కడ రావాలి. వ్యూలోకి వెళ్ళండి, ఓకేనా? వ్యూలో ఇక్కడ మనకి థీమ్స్ కనిపిస్తున్నాయి కదా, జస్ట్ ఈ డ్రాప్లో క్లిక్ చేయండి అండి, ఓకేనా? క్లిక్ చేసి కస్టమైజ్ కరెంట్ థీమ్ అని క్లిక్ చేయండి, ఎందుకంటే మనం ఈ థీమ్ని కస్టమైజ్ చేస్తున్నాం, ఓకేనా? టెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్రతిదీ మనం ఏంటంటే ఇలానే పెట్టండి, ఓకేనా? సంథింగ్ ఇప్పుడు సెగో UI అని ఉంది కదా, ఇదే పెట్టుకోండి, ఏం చేంజ్ చేయొద్దు, ఓకేనా? సో ఫర్ టైమింగ్ అయితే ఏం చేంజ్ చేయొద్దు, ఓకేనా? ఏదైతే ఉందో అలా పెట్టేసుకుందాం, ఓకేనా? ఓకే, జస్ట్ ఫర్ టైమింగ్, జస్ట్ అండర్స్టాండింగ్. మీకు ఇది ఎందుకు చెప్పాను తర్వాత చెప్తాను, ఓకేనా, ఈ వీడియోలో. సో అప్లై చేయండి, ఓకేనా? సో నా ఎక్కడికి పోలేదని ఉంటుంది అది, ఓకే. సో ఇట్ విల్ నాట్ గో ఎనీవేర్, ఓకే. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే వ్యూలోకి వెళ్ళి ఓకే, సేవ్ కరెంట్ థీమ్. ఇందాక మనం ఏదైతే చేంజెస్ చేసామో దాన్ని చేంజ్ చేయాలనుకుంటున్నాం, ఓకేనా? సో అప్డేటెడ్ థీమ్ అని రాస్తాం, ఓకే, అప్డేటెడ్ థీమ్, ఓకే. జేసన్ ఫైల్ లాగా వస్తుంది అనమాట. అంటే ఏం లేదు, ఈ థీమ్ని మనం అప్డేట్ చేసాం కదా, ఇందాక కొన్ని చేంజెస్ చేసాం కదా, దాన్ని మనం ఆ థీమ్ ఎలా ఉందో చూద్దాం, ఓకేనా? జస్ట్ ఓపెన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఆ థీమ్ అయితే ఓపెన్ అయింది గైస్. అంటే మనం ఏదైతే కస్టమైజ్ చేంజ్ చేసామో ఇందాక ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసాం కదా, సో ఇప్పుడు ఆ థీమ్ ఓపెన్ చేసాం. నో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఈ ఫాంట్ ఫేస్ ఇవన్నీ ఉన్నాయి కదా, మీకు ఇందాక మన సెగ UI అని పెట్టాం కదా, ఈ ఫాంట్ నేమ్ ఎక్కడైతే ఇది ఉందో దాన్ని మనం రీప్లేస్ చేసి మన పేపరైజ్ ఇవ్వాలన్నమాట. అంటే చూడండి ఇది, ఓకేనా, ఈ నేమ్ ఇవ్వాలి. అంటే మన ఇది రిక్వైర్మెంట్ ఎలా రావాలి, ఓకేనా? జస్ట్ దీన్ని జాగ్రత్తగా కాపీ చేయండి, స్పేసెస్ ఏమి లేకుండా చూసుకోవాలి, అది ఇంపార్టెంట్ అండి, ఓకే. కాపీ చేసి సేమ్ థింగ్ మనం ఆ థీమ్లో మనం పెట్టేయటమే, ఓకే. చూడండి, సో ఎక్కడైతే సెగ ఉందో జస్ట్ ఇలా చేసి Ctrl+V, ఓకే. అండ్ నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా ఉందండి, ఓకేనా? ఇలా అలా చేయటం జాగ్రత్త చేయాలి. ఇది కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్న, కొంచెం స్పేస్ ఉన్నా మళ్ళీ మీకు రాకపోవచ్చు. సో కొంచెం జాగ్రత్త అండి, మేక్ షూర్, ఓకేనా? ఇక్కడ కూడా ఉంది, ఫాంట్ ఫేస్లో కూడా ఉంది, ఓకే, టైటిల్లో, ఓకే. Ctrl+V, ఓకే. ఇంకెక్కడ ఉందా, ఇంకెక్కడ లేదు. సో సేవ్ చేయండి, ఓకే. అండ్ నెక్స్ట్ క్లోజ్ చేయండి, ఓకే. నా ఇప్పుడు కమ్ టు పవర్ BI. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే సేవ్ చేసాం కదా ఆ థీమ్ని మళ్ళీ మన దాంట్లోకి బ్రౌజ్ చేసుకోవాలి, అంటే ఈ పవర్ BI డెస్క్టాప్లోకి, ఓకే. సో ఇప్పుడు క్లిక్ చేయండి, బ్రౌజ్ ఫర్ థీమ్స్. ఏం థీమ్? అప్డేటెడ్ థీమ్, ఓకేనా? సో అప్డేట్ థీమ్ మనం చూసారా, యాడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. మీకు కొంచెం టైం అయితే తీసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ ర్యామ్ స్పీడ్. సక్సెస్ఫుల్ యాడ్ అయింది. ఒకసారి క్లిక్ చేద్దాం. మన రిక్వైర్డ్ ఫార్మాట్ వచ్చామో చూద్దాం. అంటే మన రిక్వైర్డ్ ఫార్మాట్ ఏంటంటే ఇలా రావాలి, ఓకే, ఈ ఫార్మాట్లో రావాలి. సో వచ్చిందో లేదో, పేపర్స్ వచ్చిందో చూద్దాం. జస్ట్ క్లిక్ చేయండి, ఓకే, సెలెక్ట్ చేయండి, ఓకే. సెర్చ్ ఫర్ పేపరస్, PAP, చూసారా వచ్చేసింది పేపరస్. చూసారు, ఈ ఫార్మాట్లో మనం తెచ్చేసుకున్నాం. అఫ్కోర్స్ కలర్ ఒకటి మార్చాలి కదా, సో వీ కెన్ చేంజ్ ద కలర్ ఈస్ ఆరెంజ్, ఓకే. దేర్ యూ గో. సో మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఫార్మాట్ తెచ్చుకున్నాం కదండి, ఓకే. మీకు ఆల్రెడీ మీకు సైజ్ ఇంక్రీజ్ చేస్తాను, ఓకే. సైజ్ ఇంక్రీజ్ చేసి ఓకే 54. సో చూడండి
అదే కదా, ఇదే ఫార్మాట్ రావాలనుకున్నాం, ఇదే ఫార్మాట్ మనం తెచ్చేసుకున్నాం. సో ఇలా మనం కస్టమైజ్ ఫాంట్ మనం తెచ్చుకోవచ్చు. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, ఇది మళ్ళీ అన్నిటికీ ఇదే ఉంటుందా అంటే నో అండి. సో ఇప్పుడు మీరు చూద్దాం, ఓకేనా. సో ఇది ఉన్నా మనం వీ కెన్ చేంజ్, ఓకేనా. హోమ్లోకి వద్దాం, ఓకేనా. సో నెక్స్ట్ ఒక ఏం చేద్దాం, వేర్ వి గో, ఒక కార్డ్ విజువల్ యాడ్ చేద్దాం, ఓకేనా. కార్డ్ విజువల్లో సేల్స్, ఓకే. సో ఇలా వచ్చినప్పుడు మనం ఒక్కొక్కసారి మీకు ఏంటంటే మనం ఇందాక మనం కస్టమైజ్ థీమ్లో అన్ని చేంజ్ చేసాం కదా, ఓకే. సో చూసారు ఎలా వస్తుంది, ఎందుకంటే మనం కస్టమైజ్ థీమ్లో అన్ని చేంజ్ చేసాం కాబట్టి నో నీడ్. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి ఓకే ఫాంట్ అన్నిటి డిఫాల్ట్గా పేపరేస్ ఉంటుంది అనమాట, మనం ఇక్కడ చేంజ్ చేసుకోవాలి, ఓకే. ఇది చేంజ్ అయిపోయింది, నో నీడ్ టు వరీ, ఓకే. ఎందుకంటే మనం ఇందాక మనం మార్చాం కాబట్టి, కస్టమైజ్ థీమ్లో మార్చేసాం కాబట్టి, సో అన్నిటికీ అది అప్లై అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఇక్కడ టెక్స్ట్ బాక్స్కే రావాలి, రెస్ట్ ఆఫ్ థింగ్స్ ఇలా ఉండాలంటే ఇలా చేంజ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఏం లేదండి, మనం ఆ ఫాంట్ని మనం కస్టమైజ్గా దీన్ని లోడ్ చేసాం పవర్ బిఐలో. దట్స్ ఆల్ అండి, దిస్ ఆల్ అబౌట్ కస్టమ్ ఫాంట్ అండ్ పవర్ బిఐ. ఒకసారి యూజ్ చేయాల్సి వస్తుంటుంది. సెకండ్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో.